హోమ్ కిచెన్ అండి. ఈరోజు స్వీట్ హోమ్ కిచెన్లో గోధుమ హల్వా చేయబోతున్నాను అండి. గోధుమ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. గోధుమ పిండి ఈ బౌల్తో 2 కప్పులు తీసుకోవాలి. అండ్ ఇది ఫుడ్ కలర్ అండి, రెడ్ కలర్ ఫుడ్ కలరు, కొద్దిగా ఆయిల్, 1/2 కప్ ఆయిల్, ఇలాచీ పౌడర్ అండ్ జాగరి అండ్ గీ అండి, నెయ్యి అండ్ బాదం పప్పులు, జీడిపప్పులు ఇలా ముక్కలు చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఈ గోధుమ పిండి ఉంది కదండి, ఈ గోధుమ పిండిని మనం ముందు కొద్దిగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కొద్దిగా లైట్గా వేయించుకోవాలి గోధుమ పిండిని. అంటే పచ్చివాసన అనేది ఉండదన్నమాట ఇలా వేయించుకుంటే. ఇలా వేయించుకున్న తర్వాత గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత బెల్లం ఉంది కదండి, బెల్లం 1 కప్ తీసుకున్నాం కదా, బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి దీనికి. బెల్లం నేను ఇక్కడ కుందుడు బెల్లం తీసుకున్నానండి, మీరు తురిమి కూడా తీసుకోవచ్చు. నాకు తురిమే టైం లేక నేను ఇలా వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం బెల్లం కరిగిపోయింది కదా మనకి. బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత మనం ఈ ఫుడ్ కలర్ని ఇందులో వేసేసుకోవాలి. అండ్ ఇలాచీ పౌడర్ అండ్ ఈ గోధుమ పిండి కూడా వేసుకుంటూ తిప్పుకోవాలండి. ఇగో చూస్తున్నారు కదండి, గోధుమ పిండిని వేసుకున్నాము. గోధుమ పిండిని వేసుకుంటూ తిప్పుకుంటూ ఇలా గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే అది ఉడుకుతూ చక్కగా గుల్లబారుతూ వస్తుంది హల్వా అనేది మనకి. ఆయిల్ అయిపోతే నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనేంటంటే లాస్ట్లో నెయ్యి వేస్తాను, ముందు ఈ నూనెతో చేస్తాను అనమాట. నూనె మీరు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. వేరుశనగ నూనె అవి తీసుకుంటే కొంచెం ఆ వాసన వచ్చేస్తుంది, వేరుశనగ వాసన స్మెల్ వస్తుంది అనమాట. అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం నెయ్యి తీసుకున్నాం కదా, నెయ్యి కూడా ఇందులో వేసుకోండి. అండ్ మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ జీడిపప్పులు, బాదం పప్పులు కూడా వేసేసుకోండి. ఇలా మూత పెట్టి ఉంచండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఉడిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. చూస్తున్నారు కదండి, గుమగుమలాడే రుచికరమైన గోధుమ హల్వా రెడీ అయిపోయింది. మీకు స్వీట్ షాప్లో చేసినట్టే హల్వా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ కామెంట్స్ని నాకు డిస్క్రిప్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.